సన్ రాక్ మోర్తాడ్ శివార్లో మన సన్ రాక్ అండ్ కంపెనీ 2008లో లీజ్ తీసుకోవడం జరిగింది 20 years కోసము. అది 684/1 సర్వే నెంబర్లో తీసుకోవడం జరిగింది. అరౌండ్ 14 acres 31 గుంటాస్ వరకు తీసుకున్నారు. ఈ విషయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా అన్న దగ్గర ఉంది. కలర్ గ్రానైట్ అని ఉంటుంది. లీజ్ పీరియడ్ అని ఉంది కాబట్టి లీజ్ పీరియడ్ ఎక్స్టెంట్ బట్టి ఉంటుంది. దాని తగ్గట్టు వాళ్ళు మంత్లీ వాళ్ళు సీనరీస్ ఛార్జెస్ కడతారు. ఏడీ మైన్స్కి కడతారు వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేంత. అది కలర్ గ్రానైట్, అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంది అని చెప్పేసి. మామూలుగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అది ఇక్కడ నుంచి తెలిసి కాకినాడ వెళ్తుంది అనుకో. అది మన ఐఐడి మైన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సీనరీస్ కట్టేది వాళ్ళకి కాబట్టి మంత్లీ కడతారు. సీనరీస్ వాళ్ళకు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అంత క్వాంటిటీకి వాళ్ళు సీనరీస్ కడతారు. వాళ్ళు గొర్రెల కాపర్ ల్యాండ్స్ అని కాదు, అసైనీస్ అనమాట. అసైన్మెంట్ ఇచ్చారు. అయితే అది ల్యాండ్ ఫిట్ ఫర్ కల్టివేషన్ కాదు కాబట్టి వాళ్ళది మళ్ళీ రెజ్యూమ్ చేసుకున్నారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి రిలింక్విష్మెంట్ చేశారు. ఎందుకంటే ఫిట్ ఫర్ కల్టివేషన్ కాదు కాబట్టి తీసుకుంటే వాళ్ళు దానికి యాక్సెప్ట్ కూడా చేశారు. తర్వాత దాన్ని సైడ్ ఇష్యూ అయిపోయింది. తర్వాత గొర్రెల కాపర్ అని కాదు స్పెసిఫిక్గా, అక్కడ అందరికీ ఇచ్చారు. బీసీ ఎస్సీ అందరికీ ఇచ్చారు. అక్కడ 16 to 17 మెంబర్స్కి ఇచ్చారు అదే సర్వే నెంబర్లో. స్పెసిఫిక్గా గొర్రెల కాపర్ కానీ ఏమి ఇవ్వలేదు. అసైన్మెంట్ 684/1 సర్వే నెంబర్ అరౌండ్ 37 acres ఉంటుంది. 37. సన్ రాక్ వాళ్ళది ఇంకా మెండోరాలో ఉందని తెలిసి, భీమ్గల్ మండల్ మెండోరాలో కూడా ఉంది. జేసీ నాయుడు తెలీదు, జయచంద్ర నాయుడు అని పేరు. ప్రొపరేటర్ గజలత అని పెట్టింది. అమ్మాయి ఎందుకు